ఎంగేజ్మెంట్కి వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ చేసిండు. నేను మా వైఫ్కి ఒకటే చెప్పినాను, నీకు ఇష్టమైతే చేసుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు నువ్వు కాకపోతే నేను వేరే వాళ్ళని ఎవరైనా చేసుకుంటాను. ఎంగేజ్మెంట్ కాదు, ఇప్పటికైనా ఆమెకు అదే చెప్తాను మేడం. నేను ఇప్పటికేంటి చెప్తాను, నేను స్టోరీ మొత్తం చెప్తాను, మీరు చెప్పండి. క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఫస్ట్ ఫెస్టివల్ అని. రిటర్న్ రావాలని నేను రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ మేము 27కి రావాలి. ఆ రోజు వాళ్ళ అమ్మ ఈమె ఇద్దరు కలిసి షాపింగ్ అని బయటకు వెళ్ళిండ్రు. వెళ్ళేసి టికెట్ క్యాన్సిల్ చేసిండ్రు. నా అమ్మాయిది క్యాన్సిల్ చేసి నాది పెట్టిండ్రు. నేను ఆమెను వదిలేసిన, ఇక సార్ నీ ఇష్టం ఎప్పుడు వస్తావో రా అని చెప్పేసి నేను వదిలేసినాను. 1 వీక్ అట్లా లోపలే ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు మా అమ్మకి చాలా గొడవ అయిపోయింది, నేను ఉండదలుచుకోలేదని, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నది. ఇట్లా చేసినావు నువ్వు అది ఇది అని చెప్పి ఫుల్ తిట్టేసేసి నేను ఆ అమ్మాయిని తీసుకొని ఇమీడియట్గా బయట నుంచే వచ్చేసినాం. మేము వచ్చిన తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చేసినామో వాళ్ళ మదర్ ఈమెకి బాండ్ రాసుకున్నారు, నీకు నాకు ఏ సంబంధం లేదు అనేసి బాండ్ రాసుకుంది వాళ్ళ అమ్మ ఈమె. దాని తర్వాత సడన్ ఒకరోజు మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నది. ఆ డేషా తీసుకొచ్చి నీళ్ళు పోసుకొని లోపల పెట్టడానికి వెళ్ళింది. అంతలో మా వైఫ్ బయట నుంచి వచ్చి ఆ వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసేసుకుంది. అదైన తర్వాత సరే అని చెప్పి మంచిగానే ఉన్నది. అదే టైంలో ప్రెగ్నెన్సీ అయింది ఈ అమ్మాయి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయింది 4 monthsకి. నేను సరే అని చెప్పేసి నేను ఇది హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా చేయించినాక మా అత్త ఏమన్నదంటే, అయ్యా కొన్ని రోజులు తీసుకెళ్తాను, ఒక 2 months 3 months ఉంచుకొని పంపిస్తా అని చెప్పి అన్నది. నేను సరే అని నేను కూడా వాళ్ళతో ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంటే చాలా ఏడుస్తుంది అనమాట అబార్షన్ అయినందుకు. సరే అని చెప్పేసి మా అత్త ఆ టైంలో ఏం చేసింది, వీళ్ళందరూ డ్యూటీలకి కాలేజీలకి స్కూళ్ళకి పోయేటోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ బావ ఎవడైతే ఉండో వాడిని తీసుకొచ్చి ఇంట పెట్టింది ఆ టైంలో. దాని తర్వాత మా వైఫ్ వచ్చింది ఒకసారి 1-2 monthsకి అట్లా 3 monthsకి వచ్చింది. పడుకున్నాము midnight 12 అవుతుంది రండి మేడం. సౌండ్ అంటే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. నాకు ఏందబ్బా ఈ నైట్లో సౌండ్ ఏడికెళ్ళి వస్తుందని నేను దుప్పటి తీసి చూస్తే ఫోన్లో మాట్లాడుతుంది ఆమె. ఎవరితో? ఈ అబ్బాయితో. దాన్ని మన డోర్ తీసేసి వచ్చేసి అడిగినాను, ఇక్కడ ఫోన్ ఇక్కడి అని చెప్పి. నేను డోర్ తీసే లోపల ఆమె మొత్తం ఎరేజ్ చేసేసింది, కాల్ లిస్ట్ అంతా ఎరేజ్ చేసేసింది. ఎరేజ్ చేసినాక ఫోన్ అంటే మొత్తం బ్లాంక్ ఉంది. అట్లనే ఫోన్ ఇట్లా నేలకేసి కొట్టేసిన, ఫోన్ పగిలిపోయింది. వెళ్ళిన తర్వాత డాక్టర్ పిలిస్తే నేను పోయి సైన్ చేయడానికి పోయినాను. అంటే ఆ టైంలో ఆమెకు పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పి సైన్ చేయడానికి వెళ్ళినా. నేను నువ్వెవరు అని అంటే నేను హస్బెండ్ అని మేడం అంటే, ఆమెకు హస్బెండే లేరని చెప్పి చెప్తే నువ్వేడికి వెళ్ళి వచ్చినావు అని చెప్పి వాళ్ళు అన్నాడు. ఎవరు మీ ఆయన పెళ్లి చేసుకున్నాడా? ప్రూవ్ చేయమని చెప్పండి మేడం. తను చెప్పట్లేదు, అంటే తనకి పెళ్లి అయింది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉండే వేరే అమ్మాయిని, భర్త వదిలేసిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు మేడం. తనకి ఇంకొక పెళ్లి అయింది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది. తను తీసుకుని వచ్చి మా అత్తగారింట్లో కొన్ని రోజులు కాపురం కూడా చేశాడు. తన సంసారం చూసుకొని తను బాగానే ఉన్నాడు మేడం. జస్ట్ నాతో మాట్లాడుతున్నాడు అంతే. తను నా పేరు భాస్కర్. జీవితమే చదరంగానికి నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చినాను. నాకు మా వైఫ్తో మా మదర్ ఇన్ లాస్తో ప్రాబ్లం ఉంది. దానికోసమని సొల్యూషన్ కోసం వచ్చానండి. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను బెంగళూరు నుంచి వచ్చింది మేడం. మీ పేరేంటి సార్? భాస్కర్ అండి. భాస్కర్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? మా ఇన్లాస్తో ప్రాబ్లం ఉంది మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీకు? 2008 అండి. 2008లో November 8. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? అప్పుడు మా వైఫ్ అయితే హౌస్ వైఫే, నేను మాత్రం కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ హైదరాబాద్లోనే చేసేవాడిని. ఇక తెలంగాణ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో నేను లాస్ అయిపోయి బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. 2014లో వెళ్ళాను. అయితే అంతకుముందు ఏమైందంటే మా మ్యారేజ్ అయినాక యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్కి వాళ్ళ బావ వచ్చాడు. అరేంజ్ మ్యారేజ్. పిల్లలా సార్ మీకు? 3 పిల్లలండి. 3 పిల్లలు. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఏం చదువుతున్నారు? ఇద్దరు ట్విన్స్ అండి. ఫస్ట్ వాళ్ళు 6th class అవుతున్నారు ఇప్పుడు, ఇంకో బాబు 3rd class అవుతున్నాడు. ఓకే సార్. అయితే వాళ్ళకి మ్యారేజ్కి వాళ్ళ బావ వచ్చాడు. అతను వచ్చి ఇష్యూ క్రియేట్ చేశాడు. ఏమని? నాకు ఇవ్వకుండా బయట ఎందుకు ఇస్తున్నారు మీరు అని ఇష్యూ క్రియేట్ చేశాడు. ఉంది, నాకే ఇవ్వాలి కదా మీరు అని చెప్తే నేనే వెళ్ళలేదు ఎంగేజ్మెంట్కి. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మా మదర్ వాళ్ళు అంటే మా రిలేషన్లో వెళ్ళారు.
ఎంగేజ్మెంట్ లో వచ్చి న్యూసెన్స్ చేశాడా ముందే జరిగింది? లేదు ఎంగేజ్మెంట్కే వచ్చి న్యూసెన్స్ చేసిండు వాడు. కాదు సార్, సంబంధం అన్నాక ఎంగేజ్మెంట్ కు 10 రోజులు నెల రోజులు ఎంక్వైరీలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ అబ్బాయి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ముందే వాళ్ళ అత్త వాళ్ళతో చేయాలి కానీ చేయలేదు అతను. సో వాళ్ళ పరువు తీయడానికి ఎంగేజ్మెంట్ లో మిమ్మల్ని ఎట్లా చేసినా మనకు తెలియదు కానీ కాకపోతే ఆ టైంలో మాత్రం వాడు ఎంగేజ్మెంట్కి వచ్చిండు. ఎంగేజ్మెంట్కి వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ చేసిండు. నేను మా వైఫ్కి ఒకటే చెప్పినాను, నీకు ఇష్టమైతే చేసుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు నువ్వు కాకపోతే నేను వేరే వాళ్ళని ఎవరైనా చేసుకుంటాను, నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పి ఎంగేజ్మెంటే కాబట్టి అప్పటికి నాకు ఇష్యూ లేదు అని చెప్పి చెప్పినాను. ఎంగేజ్మెంట్ కాదు ఇప్పటికైనా ఆమెకు అదే చెప్తాను మేడం. నేను ఇప్పటికేంటి చెప్తాను, స్టోరీ మొత్తం చెప్తాను, మీరు అప్పుడు మీరు చెప్పండి. అయితే నేనేం చేశానంటే ఇది చెప్పిన తర్వాత ఆమె లేదు ఖచ్చితంగా నేనే చేసుకుంటాను అని చెప్పి ఆమె అన్నది. సరే అని చెప్పేసి ఆమె ఒక సింగిల్ ఎన్పి డౌరీ తీసుకోలేదు, నేను మొత్తం నా ఖర్చుతో నేనే పెళ్లి చేసుకున్నాను. ఎందుకు అట్లా? ఆ రోజుల్లో కట్నాలు ఉన్నాయి కదా సరే, ఎంతో కొంత కట్నం ఉన్నది కానీ నాకు దేవుడు మంచిగా ఇచ్చిండు, నేను వెల్ సెటిల్డ్, మంచి సెటిల్ అయినాక చేసుకున్నాను నేను. అంటే నేను ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి నా అదే కోరిక. నేను అట్లనే చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 మంత్కి మేము మళ్ళీ క్రిస్మస్కి మేము నవంబర్ 8 నా మ్యారేజ్ అయింది. క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ ఫెస్టివల్ అని. క్రిస్టియన్ మ్యారేజ్? అవును మేడం. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే మేము యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాది క్రిస్మస్ ప్లస్ 1 జనవరి సెలబ్రేట్ చేస్తాం. మా వైఫ్కి ముందే చెప్పినాను క్రిస్మస్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, ఫస్ట్ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్, న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పి అంటే సరే అన్నది. నేను అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా బుక్ చేసినాను. టికెట్స్ బుక్ చేసిన తర్వాత మేము వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే క్రిస్మస్కి అంతా వెళ్ళినాం, క్రిస్మస్ సెలబ్రేట్ అయిపోయింది. రిటర్న్ రావాలని నేను రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ మేము 27కి రావాలి. ఆ రోజు వాళ్ళ అమ్మ ఈమె ఇద్దరు కలిసి షాపింగ్ అని బయటకు వెళ్ళిండ్రు. వెళ్ళేసి టికెట్ క్యాన్సిల్ చేసిండ్రు నాది, ఆమెది ఒకటి అట్లా పెట్టేసిండ్రు. సారీ ఆ అమ్మాయిది క్యాన్సిల్ చేసి నాది పెట్టిండ్రు. నేనేం చేస్తాను, నేను చూసిన ఛాన్స్ వెయిట్ చేసాను, ఎంతసేపు అయినా వాళ్ళు రాలేదు. అమ్మాయి రావట్లేదు ఊరు బయలుదేరడానికి. వాళ్ళ మదర్ ఈమె ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు, టికెట్ మాత్రం ఆడ నాకు వదిలేసిండ్రు. సరే అప్పటికి మీకు మ్యారేజ్ 1 ఇయర్ ఫంక్షన్, 1 మంత్ ఫస్ట్ అల్లుడు ఫస్ట్ పండగ కొత్త అల్లుడు టికెట్ అట్లాగే ఉంచారు వెళ్ళిపోవడానికి, కూతురు టికెట్ మాత్రం క్యాన్సిల్ చేసి పెట్టేసి. అది అల్లుడికి తెలియదు, నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు. ఓకే. సరే అని చెప్పి ఆమెకి చెప్పినాను, ఎంతసేపు చెప్పినా ఆమె రాలేదు. వాళ్ళ మదర్ మాట అనేసి ఆగిపోయింది. సరే అని చెప్పి నేను వచ్చేసినాను హైదరాబాద్కి. అప్పుడు నా షెడ్యూల్ చాలా బిజీ ఉండేది, నేను ఆ వర్క్లో బిజీ ఉన్నాను, ప్లస్ ఫెస్టివల్ కోసం అని కూడా నేను వచ్చేసినాను. నా వర్క్స్ నేను కంటిన్యూ చేసినాను. నేను ఆమెను వదిలేసినాను, ఇక సార్ నీ ఇష్టం ఎప్పుడు వస్తావో రా అని చెప్పేసి నేను వదిలేసినాను. కొన్ని రోజులు అయినాక నాకు ఫోన్ చేసింది, ఒక 1 వీక్ అట్లా లోపలే ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు మా అమ్మకి చాలా గొడవ అయిపోయింది, నేను ఉండదలుచుకోలేదు, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నది. అసలు 1 వీక్ ఎందుకు ఉంది అంటే 1 తారీఖు వరకు కోసం అని ఉందా ఫంక్షన్? దేనికున్నా తెలియదు మేడం, అది కూడా నాకు వాళ్ళ గొడవ ఏమైందో కూడా నాకు చెప్పలేదు యాక్చువల్లీ. అయితే నాకు అక్కడ పోయిన తర్వాత నేను ఇమీడియట్గా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయేసి మిడ్ నైట్ వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి, బెంగళూరుకి వెళ్ళేసరికి మిడ్ నైట్ కార్ బుక్ చేసుకున్నాను. గేట్ బయట నుంచి ఆల్రెడీ కోపం వచ్చి ఉండాలి కదా, నన్ను వదిలేసి మా ఇంటికి రాకుండా నువ్వు అక్కడ ఉన్నావు. కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది కదా మేడం, కోపం చాలా ఉన్నది. కానీ నేను 1 మంత్ లో బాగానే ఉన్నారు, 1 మంత్ బాగానే ఉన్నాము. దాని తర్వాత ఆ రోజు పోయిన తర్వాత కూడా వాళ్ళ మదర్ని ఫుల్ తిట్టేసిన, ఇట్లా చేసినావు నువ్వు అది ఇది అని చెప్పి ఫుల్ తిట్టేసేసి నేను అమ్మాయిని తీసుకొని ఇమీడియట్గా బయట నుంచే వచ్చేసినాం మేము. వచ్చిన తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చేసినాము. వాళ్ళ మదర్ ఈమె బాండ్ రాసుకున్నారు, నీకు నాకు ఏ సంబంధం లేదు అనేసి బాండ్ రాసుకుంది వాళ్ళ అమ్మ ఈమె. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ మదరు, ఫాదరు, మా వైఫ్, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ సిస్టరు. ఇది అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాము. ఒక 1.5 ఇయర్ వరకు, 1.5 ఇయర్ 2 ఇయర్స్ మ్యామ్ మాట్లాడుకోలేదు, వాళ్ళు మాట్లాడుకోలేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అసలు అట్లా విడిపోవడానికి కారణం ఏంటి వాళ్ళిద్దరు? అది ఏమైంది గొడవ నాకు చెప్పలేదు. అంత ఇష్యూలో మీకు చెప్పలేదా ఎంత గొడవ? వాళ్ళు ఏం చెప్పరు నాకు. అట్లీస్ట్ నాకు కన్నడ నేర్పించమంటే వాళ్ళు కన్నడ నేర్పించలేదు. అక్కడ పోయినాక వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ నాకు తెలుస్తుంది అనేది. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు అక్కడ లోకల్. మా వైఫ్ వచ్చి యాక్చువల్లీ మెయిన్ ఇది మేడం, మా వైఫ్ వాళ్ళ మదర్ వచ్చేసి కోర్టులో జాబ్ చేస్తుంది. ఆమెకు లూప్ హోల్స్ అనేది తెలుసు. అట్లా ఆమె ఏం చేస్తుందంటే మైండ్ గేమ్ అవును మేడం, ఆమెకు లూప్ హోల్స్ అనేది తెలుసు కాబట్టి దాన్ని బట్టి మైండ్ గేమ్ ఆడుతుంటుంది ఆమె. సరే అని చెప్పి మాకు కొత్త కాబట్టి మాకు తెలియదు. మొదట్లో ఫుల్ మర్యాదలు చేసిండ్రు, మేము మంచోళ్ళే అని మేము అనుకున్నాము. అది అయిపోయిన తర్వాత మేము 1.5 2 ఇయర్స్ దాకా మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నాము, మంచిగా లైఫ్ వెళ్తూ ఉంది. నేను వర్క్లో బిజీ ఉన్నాను, మా వైఫ్ ఇంట్లో అందరికీ ఇది చేసుకుంటూ అన్నీ బాగానే ఉన్నది. దాని తర్వాత సడన్ ఒకరోజు మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నది. ఆ డేషా తీసుకొచ్చి నీళ్ళు పోసుకొని లోపల పెట్టడానికి వెళ్ళింది. అంతలో మా వైఫ్ బయట నుంచి వచ్చి ఆ వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసేసుకుంది. ఆవిడే పోసుకుందా? కాళ్ళు కడుక్కొని, కానీ నీళ్ళు నార్మల్ బకెట్లో వాటర్ ఉంది కదా అని పోసేసుకుందామే. ఆ ఫుల్ వేడిగా ఉన్నాయి కదా, కాళ్ళు కాలిపోయినాయి. నేను సరేలే అని చెప్పి నేనేం చేశాను, తీసుకెళ్ళేసి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించినాను.
ఇంకా మాకు చాలా అంటే పెయిన్ చాలా ఉంటుంది కాబట్టి ఏడుస్తూ ఉన్నది బాగా. నేను సరేలే అని చెప్పేసి నేనేం చేసినాను, నా తల్లి నాకెట్లో ఆమె తల్లి కూడా ఆమెకు కూడా అంతే కదా అని నేను ఆమెను ఏం చేసినాను వాళ్ళ పిన్నికి చెప్పేసేసి ఆంటీ ఇట్లా అయ్యింది వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, మా కూతురికి ఫోన్ చేసి మాట్లాడమని. మీ అత్తగారితో ఇట్లా మామగారి పరిస్థితి ఏంటి, మిగతా బామ్మర్దుల పరిస్థితి ఏంటి, మా మామగారు అయితే రిలేషన్ ఎలా ఉండేది మీ వైఫ్ గానీ మీకు గానీ? అది మా మామ అంటే కూసమంటే కూర్చుంటే లేమంటే లేస్తాడు, మా అత్త ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. కొడుకులు అప్పుడు చిన్నపిల్లలు నా పెళ్ళైనప్పుడు, మా మరదలు కొంచెం ఈ మధ్య నెక్స్ట్. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో లీడ్ రోల్ ఎవరంటే మీ అత్తగారు. అది ఇదైన తర్వాత మా ఆంటీకి చెప్తే ఆమె ఏం చేసింది అంటే వీళ్ళతో కన్వర్జేషన్ నాకు బాగానే ఉండేది వాళ్ళ పిన్నితో, వాళ్ళ బాబాయ్ పిన్ని. నేను చెప్తే వాళ్ళు ఏం చేశారు మాట్లాడిన తర్వాత ఫోన్ చేసిండ్రు, మాట్లాడుకున్నారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా సరే మన తల్లితో ఎంత ఇది ఉన్నామో ఆమె కూడా క్లోజ్గా ఉంటే బాగానే ఉంటుంది కదా, నేను కూడా ఓకే అన్నాను. వాళ్ళ పిన్ని గారి ద్వారా వాళ్ళ మీ అత్తగారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాను. అదైన తర్వాత సరే అని చెప్పి మంచిగానే ఉన్నది. అదే టైంలో ప్రెగ్నెన్సీ అయింది ఈ అమ్మాయి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయింది 4 మంత్కి. 4 మంత్కి అబార్షన్ అయితే అబార్షన్కి వాళ్ళ మదర్ వచ్చిండ్రు. కాలినప్పుడు ఇన్ఫార్మ్ చేసి రాలేదు, అప్పుడు రాలేదు. తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యి కన్ఫర్మ్ అయ్యి దాని తర్వాత కొన్ని రోజులు అయినాక అబార్షన్ అయింది. అబార్షన్కి వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఆ రోజు అంతా హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఏముంది అంతా చేయించి మాట్లాడిందా అమ్మతో మాట్లాడిన శబ్దాలు చేసేసుకుంది. లేదు అప్పటి నుంచి మాట్లాడుతారు, కాళ్ళు ఎప్పుడైతే కాలని అప్పటి నుంచి మాట్లాడుకుంటారు, బాగానే ఉన్నారు. నేను సరే అని చెప్పేసి నేను ఇది హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా చేయించినాక మా అత్త ఏమన్నదంటే అయ్యా కొన్ని రోజులు తీసుకెళ్తాను, అంటే ఇది ఆల్మోస్ట్ డెలివరీ అయినట్టే కదా, ఓ 2 months 3 months ఉంచుకొని పంపిస్తా అని చెప్పి అన్నది. నేను సరే అని నేను కూడా వాళ్ళతో ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంటే చాలా ఏడుస్తుంది అనమాట అబార్షన్ అయినందుకు. సరే కొన్ని రోజులు రిలాక్స్ అవుతుంది, కొంచెం అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది కదా అని నేను అనుకొని వదిలేసినాను. సరే అని చెప్పేసి మా అత్త ఆ టైంలో ఏం చేసింది, వీళ్ళందరూ డ్యూటీలకి కాలేజీలకి స్కూళ్ళకి పోయేటోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ బావ ఎవడైతే ఉండో వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఆ టైంలో. ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. అతనికి పెళ్ళి అవ్వలేదు అప్పటికి కాలేదు, వానికి పెళ్లి కాలేదు. ఇక వీళ్ళిద్దరికి క్లోజ్గా రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంట్లో తీసుకొచ్చి పెడితే అలాగే ఉంటుందిగా, వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు కదా మేడం, ప్రైవసీ దొరికింది. అట్లా వాళ్ళు మాట్లాడుకొని లాస్ట్కి ఒక రోజు వచ్చి నా దగ్గరికి వచ్చింది. నేను వర్క్లో బిజీ ఉంటాను కాబట్టి నాకు ఐడియా లేదు, నాకు ఈ విషయం కూడా తర్వాత తెలిసింది, నాకు అప్పుడు తెలియదు. మీ అత్తగారి ఇంట్లో ఉంది, ఎవరెవరు ఉంటున్నారు మరి అమ్మాయికి హెల్ప్ గా అని, బావ ఎందుకు వచ్చాడని మీకు అసలు ఐడియా లేదా, ఉన్నాడా లేదా? నాకు అసలు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. అయితే నేనేమే అది కూడా ఎట్లయిందంటే నేను ఇక్కడికి వచ్చినాను, అంటే నా వర్క్లో నేను బిజీ ఉన్నాను. దాని తర్వాత మా వైఫ్ వచ్చింది ఒకసారి 1-2 monthsకి అట్లా 3 monthsకి వచ్చింది. వచ్చిన తర్వాత పడుకున్నాం, midnight 12 అవుతుంది రండి మేడం. సౌండ్ అంటే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు ఏందబ్బా ఈ నైట్లో సౌండ్ ఏడికెళ్ళి వస్తుందని నేను దుప్పటి తీసి చూస్తే ఫోన్లో మాట్లాడుతుంది ఆమె. ఎవరితో? ఈ అబ్బాయితోనే. నేను అన్నాను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడట్లేదు అని. సరే అని చెప్పి నేనేం చేసిన ఫోన్ అక్కడ పెట్టేసి పడుకో అని చెప్పి అన్నాక ఫోన్ పెట్టేసి పడుకుంది. ఫోన్ పెట్టేసి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే షాప్ ఉంటే బాలనగర్లో, నా షాప్కి ఫోన్ తీసుకెళ్ళి చెక్ చేశాను. వాళ్ళు బెంగళూరు వాళ్ళు అంటున్నారు కదా, తెలుగు అవన్నీ బాగానే మాట్లాడతారు. యాక్చువల్లీ వాళ్ళ అందరు తెలుగు వాళ్ళే, సెటిల్ డౌన్ అక్కడ. అయితే ఫోన్లో మాట్లాడుతుంటే నేనేం చేసినాను, తీసుకెళ్ళి పొద్దున్న చెక్ చేస్తే ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. నేను అది అట్లనే మనసులో పెట్టుకుని వచ్చి ఫోన్ ఆడబెట్టేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వర్క్ వెళ్ళిపోయినా. ఆ రోజు మేడ్చల్ వెళ్ళిన వర్క్, నేను మేడ్చల్లో వర్క్ వెళ్ళేసి నేను వర్క్ స్టార్ట్ చేసిన, అంటే ఎర్లీగా వెళ్ళిపోతాను నేను వర్క్కి. వచ్చేసరికి అంటే అక్కడికి వెళ్ళి వర్క్ ఫోన్ చేస్తుంటే కంటిన్యూ బిజీ వస్తుంది, ఆల్మోస్ట్ ఒక 1/2 hour 45 minutes నుంచి బిజీ వస్తుంది. నేను సరే వెయిట్ చేశాను. అంత లోపల మా అక్క నాకు ఫోన్ చేసిండే. మా అక్క ఫోన్ చేసి ఏమ్రా మీ భార్య ఎవరితో మాట్లాడుతుంది ఎంతసేపు, అప్పటిని ఫోన్ చేస్తున్నా ఫోన్ లేపట్లేదు, బిజీ వస్తుందని ఆమె అన్నది. నేను కూడా చేసినాక నాకు కూడా బిజీ వస్తుందని నేను అన్నాను. తర్వాత నేను మేడ్చల్లో స్టార్ట్ చేశాను మేడం బండి, అంటే ఆల్రెడీ నేను చూసినాను కాబట్టి నేను మేడ్చల్లో స్టార్ట్ చేశాను వెహికల్. ఇంటికి వచ్చేవారు కంటిన్యూ ఎంగేజ్గా వస్తుంది మేడం. అప్పటికి ఇంకా పిల్లలు ఏం పుట్టలేదు? లేదు, పిల్లలు పుట్టలేదు, ఏం లేదు. ఒకటి అబార్షన్ అయింది. అయితే నేను ఇంటికి వచ్చేవారు కంటిన్యూ బిజీ వస్తుంది. దాన్ని మనకు డోర్ తీసేసి వచ్చేసి అడిగినాను ఇక్కడి ఫోన్ ఇక్కడి అని చెప్పి. నేను డోర్ తీసే లోపల మొత్తం ఎరేజ్ చేసేసింది, కాల్ లిస్ట్ అంతా ఎరేజ్ చేసేసింది. ఎరేజ్ చేసినాక ఫోన్ అంటే మొత్తం బ్లాంక్ ఉంది. అట్లనే ఫోన్ ఇట్లా నేలకు వేసి కొట్టేసిన, ఫోన్ పగిలిపోయింది. అప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉండే,
ఏం రా మీ అక్కట్లా చేస్తుంది ఏం పరిస్థితి ఏంది అని మీ చెప్పి. ఇంట్లో ఉన్నారు ఆ. మరి వాళ్ళకి తెలియదు గంట నుంచి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఫోన్స్ అంటే వాళ్ళు అప్పుడు నా దగ్గర వర్క్ ఏమైనా పోయి ఉంటారో మరి ఏమో తెలియదు, నేను ఇష్యూ అయినాక నేను పిలిచినాను వాళ్ళకి, తీసుకొని పోండి రాబాయ్ అవసరం లేదు ఇట్లా చేస్తే అని చెప్పిన నేను. ఆమెను అడిగితే నేను ఎవరికి చేయలేదు, నేను మా అమ్మలతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. నేను మీ అమ్మలకు ఫోన్ చేసిన, నీకు ఫోన్ చేసినా నీ ఫోన్ బిజీ వస్తుంది కాబట్టి మీ అమ్మకి ఫోన్ చేస్తా, నాకు ఫోన్ చేయలేదని చెప్పింది ఆమె. నువ్వేమో ఇప్పుడు అమ్మలకు ఫోన్ చేసి మాట్లాడినా అని చెప్తున్నావు. నువ్వు నిన్న కూడా నేను నైట్ చెక్ చేసిన, పొద్దున్న ఫోన్ తీసుకపోయి చెక్ చేసిన, ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయి, ఇన్ని అంటే డైల్డ్ కాల్స్ ఇన్ని ఉన్నాయి, ఏం అవసరం నీకు అని చెప్పి నేను అన్నా. అన్న తర్వాత ఈ ఇష్యూ అయింది, ఇష్యూ అయిన తర్వాత నాది అప్పుడు కూడా ఇదే మాట అన్న, నీకు ఇష్టమైతే వానికి నేనే పెళ్లి చేస్తా, నాకు అవసరం లేదు ఇట్లాంటి లైఫ్, నాకున్న టెన్షన్ నాకు మస్తుకొని నేను ఇట్లాంటి. అతనే అని మీకు ఎట్లా తెలిసింది? నెంబర్ తీసుకున్నాను, ఫోన్ చేసినప్పుడు తెలిసిపోతుంది కదా మేడం. సో పెళ్ళైన కొత్తలో 16 ఏళ్ల క్రితమే మీరు ఒక ఆఫర్ ఇచ్చారు మీ వైఫ్కి, పెళ్ళప్పుడు ఆఫర్ ఇచ్చారు, అమ్మ నీకు నచ్చితేనే జాగ్రత్తగా ఉంటేనే నాతో ఓకే అను, లేకపోతే నీ లైఫ్ నీ ఇష్టం తల్లి అని. అప్పుడు వాడుకోలే. తర్వాత ఒక అభాషణ అయిన తర్వాత ఆవిడేదో ఒక ట్రాక్ మళ్ళీ నడిపించింది, అప్పుడు ఆఫర్ ఇచ్చారు 2 పిల్లలు పుట్టడానికంటే ముందు, 3 పిల్లలు పుట్టడానికి. అప్పుడు ఆఫర్ వాడుకోలే, నేను పతివ్రతనండి మీరు చెప్పినవి వింటాను అదంతా అబద్ధం అని. తర్వాత ఏమైందంటే మళ్ళీ వాళ్ళంతా ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళీ మా వైఫ్ ఏం చేసింది, మా అమ్మకి బాగాలేదు నేను వెళ్తున్నా అని చెప్పేసి చెప్పింది. అసలు ఆ ఇష్యూ ఏమైంది? అదే మేడం, అదే అంతవరకు వచ్చింది. అది అన్న తర్వాత క్లారిటీ రావాల్సిన టైం అక్కడ క్లారిటీ ఏం రాలేదు అక్కడ. అది అంతవరకు మాటలు అయినాయి, డిస్కషన్ అయింది. నేను కూడా చెప్పిన తీసుకొని వెళ్ళిపోయింది అంటే వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అంటే 3-4 డేస్కి మా అమ్మకి బాగాలేదని చెప్పేసి ఈమె జంపు. ఈమె వెళ్ళిపోయినాక 2 డేస్లో వస్తా అని చెప్పి అన్నది. 2 డేస్ చూసినా, 3 డేస్ చూసినా, 4 డేస్ చూసినా, నేను ఫోన్ చేసిన, ఎప్పుడు వస్తున్నావు నువ్వు? 2 డేస్ వస్తాను వెళ్ళినావు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తావు అంటే ఇక వస్తున్నా, సాయంత్రం వస్తున్నా, రేపు ఎక్కుతా, ఇక ఎక్కుతున్నా, రిజర్వేషన్ చేసుకున్నా, వస్తున్నాను అంటే. నాన్న బెంగళూరులో ట్రాఫిక్ ఎంత ఉంటుందో నీకు తెలుసు, నువ్వు ఎంత ఎర్లీగా బయలుదేరాలి రైల్వే స్టేషన్ పోవాలంటే, ట్రైన్ మిస్ అయిపోయింది, ఇలా ప్రతిరోజు స్టోరీ చెప్తా ఉన్నా. అట్లా 10 డేస్ ఉంది. నేను అన్న 10 రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా నేను వెయిట్ చేసినాను, ఇంకా నేను ఫుల్గా తిట్టేసినామని. ఫుల్గా తిట్టినాక నేను రాను, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె ఫిక్స్ అయిపోయింది. నేను కూడా నో ప్రాబ్లం అని చెప్పి నేను కూడా డైవర్స్కి అప్లై చేస్తాను అని చెప్పి ఒక లాయర్ని, మన సుచిత్రలో ఒక లాయర్ని పోయి కలిసిన. మేడం ఇట్లా మా వైఫ్ ఇట్లా చేసింది, నాకు అవసరం లేదు, నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే. ఆమె లేదు అట్లా కాదండి, మీరు డైవర్స్ చేస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది మీకు, అంటే చాలా మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. అది 2009-10 అంటున్నారు కాబట్టి ఆ టైంలో కొంచెం లీగాలిటీగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు, అప్పుడు ఉమెన్స్కి ఎక్కువ ఉన్నది. నేను అన్నాను సరే అని చెప్పేసి అన్న తర్వాత కొంతమంది నా వెల్ విషర్స్ ఉన్నారు ఇక్కడ, ఇండస్ట్రీ అంటే ఎండీస్ ఉంటారు, కంపెనీస్ ఉన్నాయి కదా నాకు, అంటే కస్టమర్స్ అందరూ కొంచెం పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి అంటే క్లోజ్గా మాట్లాడతాను నేను, అంటే ఓపెన్గా ఉంటాను కాబట్టి వాళ్ళు భాస్కర్ అట్లా చేయకు, ఆమె అంటే వాళ్ళ ఆడవాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ వచ్చి నాకు అవుతుంది, నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యాలి. మీ వైఫ్ ఏజ్ ఎంత? అమ్మకి నాకు ఆల్మోస్ట్ ఆమె మేబీ 21-22 ఉండొచ్చు, నాకు 26 ఉన్నది, నాకంటే 6 years చిన్నది అమ్మాయి. అయితే సరే అని చెప్పేసి మా ఒక సార్ చెప్పిండ్రు, సరేనని నాకు తెలిసిన సారు, మంచి క్లోజ్ ఆయన బాగా. ఆయన అన్న తర్వాత నేను కూడా సరేలే అని చెప్పేసి, సార్ తెలిసి తెలియకుండా చేసింది. ప్రేయర్స్ అవి బాగానే చేస్తుందా? ఏం లేదు మేడం, అట్లాంటి ఏం లేదు. చర్చికి వెళ్ళడం కానీ అవి కూడా చేయదు సరిగ్గా. ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళేది, అంటే మా అమ్మ వాళ్ళు వెళ్తారు కాబట్టి మా వాళ్ళతో పాటు వెళ్ళేది, కాబట్టి ఆమె అంత స్పిరిచువల్గా ఏమి ఉండదు. మళ్ళీ వాళ్ళ చర్చిలలో కూడా పోయి అడిగినాను, నా ప్రాబ్లం ఇట్లుంది హెల్ప్ చేయను అంటే వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు నాకు. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అంటే భద్రావతికి వెళ్ళిపోయినారు. భద్రావతి వెళ్ళిపోయినాక నేను వెళ్ళి, అప్పటికి కొన్ని గొడవలు కూడా అయినాయి, వీళ్ళ బావలు వాళ్ళ అన్నలు అందరూ కలిసి నాకు ఫుల్ ధమ్కీలు ఇచ్చిండ్రు, చూసుకుందాం రారాబాయ్ అట్లా ఇట్లా అని ఫుల్ కౌంటర్లు వేసిండ్రు. పిల్లలు పుట్టడానికి ముందే గొడవలు ధమ్కీలు అన్నీ. నేను సరే రాబాయ్ రండి నేను కూడా వస్తున్నా బెంగళూరుకి అని చెప్పేసి, నేను బెంగళూరు వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు భద్రావతికి వెళ్తే వాళ్ళ మామకు ఫోన్ చేసి చెప్పినాను ఇట్లా అయింది అంటే, లేదు నేను నీ కాలకాడికి పంపిస్తాను తీసుకెళ్ళాక అప్పుడు తీసుకొని వచ్చినా మేడం. తీసుకొని వచ్చినా అప్పుడు హ్యాపీగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయినాక మళ్ళీ ట్విన్స్ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పిల్లల్ని మాకు ఇచ్చేసాను అని చెప్పి మా అత్త వాళ్ళు అడిగినారు. ఎందుకు? నాకు అది అర్థం కాదు. నాకు ఆల్మోస్ట్ 4-5 years తర్వాత నాకు పుట్టిండ్రు, కొంచెం లేట్ గానే. నాకు 2008 అయింది, 2012 నాకు పిల్లలు పుట్టిండ్రు. ఎందుకు అడిగారు? అట్లా అడగడానికి కారణం తెలియదు నాకు. నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు నాకు ప్రాబ్లం చేసింది కూడా అక్కడే, ఆ 2 పిల్లల కోసం. నేను అన్న నా పిల్లలు నా కాడ ఉంటారు, నువ్వు ఎప్పుడైనా ఇంటికి పోతే తల్లిగారి ఇంటికి పోతావు కాబట్టి నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు, అట్లాంటిది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు అంటే రెగ్యులర్గా పోతూనే ఉంటాం మేము బెంగళూరుకి, వెళ్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అది అని చెప్పి నేను చెప్పినాను. అప్పుడు వాళ్ళు వినలేదు.
తర్వాత నేను అప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ అవుతుంది కదా మేడం, మనకి తెలంగాణ ఇష్యూ అవుతుంది. నాకు 2009లో షాప్ పెట్టినాను. ఆ టైంలో నాకు లాస్ అయింది. నేను ఆ టైంలో నేను ఏం చేశాను, ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి నాకు అప్పుడే కార్ కొన్నాను. నేను 2011లో కొన్నాను. ఆ అమ్మాయిని డెలివరీకి అని చెప్పి అక్కడికి పంపించే లోపల మళ్ళీ నేను కార్ తీసుకుపోయి ఆమె ట్రైన్ దగ్గర పెట్టినా నేను. అట్లా నేను మొత్తం మంచిగా ఆమెకు ఫుల్ అంటే లగ్జరీగా చూసుకున్నాను నేను. అది అయిపోయింది. మళ్ళీ తర్వాత మేము పిల్లల్ని తీసుకొని 6 months అంటే 6 monthsకి నేను తీసుకొచ్చాను. వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్ కాబట్టి అక్కడ కూడా మళ్ళీ అమౌంట్ మొత్తం నేనే కట్టినా మేడం. యాక్చువల్ వాళ్ళు పెట్టుకోవాల్సిన అమౌంట్ అది. నేను ఇక్కడ ట్రీట్మెంట్ అంతా నేనే చేయించిన, బెంగళూరు ట్రీట్మెంట్ అంతా నేనే చేయించినాను. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి మెయిన్ లాస్ పెట్టుకోవాలి కానీ నేను అవన్నీ పెట్టుకోలేదు. ఎందుకంటే నా పిల్లలు వాళ్ళు సేఫ్. మీకు మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది కదా, మాకేం సాఫ్ట్వేర్ నేను హార్డ్వేర్ మాకంటే ప్రైవేట్, నేను అంటే నాదే కంపెనీ, ఓన్ కంపెనీ, ఓకే, నాకేముండదు. మీ ఎక్స్పెన్సెస్ మీవే. అయితే నేను అక్కడ కూడా నేను ఏం చేసిన, ఆల్మోస్ట్ మాది 1,30,000 అయింది. నేను ఆల్మోస్ట్ నేను ఒక 80,000 దాకా నేను పెట్టినా, 70,000 to 80,000 దాకా నేను పెట్టినాను. ఆ బిల్స్ అన్ని ఒక దగ్గర పెడతాం కదా మేడం, అవన్నీ తీసుకపోయి ఇంట్లో పెట్టుకొని మొత్తం మేమే పెట్టినామని చెప్పేసి చెప్పారు. అరే ఏమో ఎవడన్నా పెట్టుకొని, నా పిల్లలకి నేను పెట్టుకున్నా, వాళ్ళని చాలా పెద్ద హాస్పిటల్లో చూపించినాను, చాలా సేఫ్టీగా చూసుకున్నాను. మా కొడుకు కూడా బతకనని చెప్పిండ్రు వాళ్ళు డాక్టర్స్. నేను ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆయన ఇప్పటికి కూడా నేను క్లోజ్ ఆ సార్కి. అట్లా చూసుకుని అంతా చేసిన తర్వాత 2000 మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ బర్త్డే అయిపోయింది. ఫస్ట్ బర్త్డే అయినాక మళ్ళీ బెంగళూరు 2014 జూన్ 2కి వెళ్ళిపోయినా మేడం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ నేను వర్క్ 0 నుండి స్టార్ట్ చేసిన. నాకు పోయినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఉంటారని నేను అక్కడ అమ్మాయిని చేసుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేసారు, నన్ను పోయిన కొత్తలో నుంచే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పేసి నన్ను సతాయించింది మా వైఫ్. ఇంకా అప్పటికి బిజినెస్ లాస్లో నడుస్తుంది, లాస్లో ఉంది. నేను అక్కడ పోయి స్టార్ట్ చేసిన, నాకు ఇంకా 100 రూపీస్ కూడా నాకు ఇన్కమ్ లేదు ఆడ. నేను అక్కడ పోయిన తర్వాత కొన్ని 1 month కాగానే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావు అని ఎంబడబడ్డది. నేను కొన్ని రోజులు నాకు టైం అయింది, ఒక 6 months అన్న నేను ఎస్టాబ్లిష్ చేసి ఇది చేస్తానని చెప్పి చెప్తే లేదు అన్నట్టు ఇది చేసింది. నేను జూలై లాస్ట్ ఆ టైంలో నేను లాస్ట్లో తీసుకున్నాను ఇల్లు. జూన్లో వెళ్ళాం, జూలై లాస్ట్ ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకున్నాక 1 month దాకా రాలేదు మేడం ఇంటికి. అంత దానికి ఇల్లు ఎందుకు తీసుకోమన్నావు, మీ ముగ్గురు ఆడు ఉన్నా, నేను ఒక్కనే ఎక్కువైనా మీకు అని చెప్పి నేను ఇది చేసిన. నేను వాళ్ళంటే ఫుడ్ కోసం నన్ను అడిగి రమ్మనేది, నేను వాళ్ళ ఇంటికి పోయేటోని కాదు. నేను హోటల్లో తినేసేసి నా పని నేను చేసుకునేటోని. పిల్లలు ఆమె దగ్గరనే ఉన్నారు. దాని తర్వాత ఏమైంది, రావడం స్టార్ట్ చేసింది. పొద్దున్న వస్తుంది, మళ్ళీ నేను పనికి పోయేటప్పుడు అటు పోతుంది. మీ అత్తగారింటికి మీ ఇంటికి ఎంత దూరం దగ్గర 1.5 kilometers ఉంటుంది. అంటే నన్నే డ్రాప్ చేయమంటే నేను పోయి డ్రాప్ చేస్తా, మళ్ళీ వచ్చేటప్పుడు రావాలి కదా. ఇంకా ఇప్పుడు రాను, ఇంకొక 1 hour తర్వాత వస్తా, హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా, అట్లా అంటే లాస్ట్కి పిల్లలకి లేట్ అయింది కదా, చీకటి అయింది, పిల్లల్ని తీసుకురావడం కష్టం అని చెప్పేసి రావడం బంద్ చేసేస్తుంది. అదే అట్లా అయిపోయింది సరే అని చెప్పేసి నేను దాన్ని కూడా ఏం అనలేక నేను ఏం చేసినాను, నువ్వు మర్యాదగా నన్ను అడిగినావు, నేను పంపిస్తున్నా, ఏ లెక్కలో పంపిస్తున్నావు, మళ్ళీ ఆ లెక్కలో నువ్వు ఇంటికి రావాలి. నీకు బోర్ కొడుతుంది అన్నావు, పిల్లల్ని చూసుకోనికి ఇబ్బంది అన్నావు, నేను మళ్ళీ నైట్ అంతా పిల్లల్ని నేనే చూసుకుంటాను అంతే. ఓకే, తర్వాత ఏమైంది? అది అయిపోయిన తర్వాత చాలా సార్లు ఎక్స్క్యూజ్ చేశారు ఆవిడ, రిపీటెడ్. అవును, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సరే, లాస్ట్ మెయిన్ ప్రాబ్లంకి వస్తాం మేడం. మా వైఫ్ మళ్ళీ క్యారింగ్ ఎప్పుడు ఆగస్ట్ 2012లో ఒకసారి, 2014 ఆగస్ట్లోనే ఇప్పుడు సంథింగ్ ప్రెగ్నెన్సీ అయింది. నేను అడిగినాను, నాకు తెలియదు అన్నది. నీకేదో ప్రెగ్నెన్సీ ఉందినట్టు అనిపిస్తుంది అంటే నాకు లేదు అని చెప్పి చెప్పింది ఆమె. అదేంటి? నేను అదే అన్నాను, ఆడోళ్ళకి తెలియకుండా ఏముండదు అని చెప్పి అన్న తర్వాత ఆల్రెడీ అప్పటికే ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కన్నది, సీనియర్, అంత తెలియకుండా అయితే ఉండదు. కానీ నాకు చెప్పిన స్టోరీ అది. నేను సరే చెక్ చేసుకుంటే పాజిటివ్ వెళ్ళింది. పాజిటివ్ వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ పోయి చూస్తే 3rd month అయిపోయి 4th monthలో స్టార్టింగ్ ఉంది. నేను 4 నెలల దాకా తెలియకుండా ఎవరికి ఉండదు అని నేను అన్నాను. సరే అన్న తర్వాత మళ్ళీ అది కాకుండా వాళ్ళ ఇంట్లో పోయి చెప్పింది ఆమె, వాళ్ళు అబార్షన్ చేయమని చెప్పారు. నేను అన్న, అబార్షన్ ఎందుకు చేయాలి, నా పిల్లలు నా ఇష్టం, అది నాకు కావాలి పిల్లలు, నాకు మళ్ళీ కొడుకు పుడతాడని నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా కావాలని చెప్పి నేను అన్నాను. మళ్ళా కొడుకు ఏంటంటే ఫస్ట్ అంటే నాకు దీనికి ఒక స్టోరీ ఉంది, ఇంకా మీరు బ్రీఫ్ గా చెప్పమన్నారు కాబట్టి. అసలు మేజర్ ఇష్యూస్ వదిలేసి నుంచున్నామండి వెళ్ళామండి అంటే బాగుండదు కదా సార్. మేజర్ ఇష్యూ ఏంటి? ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఎవరు? ట్విన్స్, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అబ్బాయి ఉన్నారు, మీకు కావాల్సిన ఇద్దరు వచ్చారు. అంటే అబ్బాయి పుడతారని అనుకోవడానికి దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్ ఫస్ట్ నేమ్స్, ఇద్దరు నేమ్స్ కి నాకు చర్చ్ లో ఏమైందంటే పాస్టర్ ఒక నేమ్స్ చెప్పారు నాకు. అంటే మా చర్చ్ పాస్టర్ ఒకరు ఉంటారు, హెడ్ పాస్టర్ ఒక ఆయన ఉంటారు. ఇద్దరు మగపిల్లల పేర్లు చెప్పారు. లేదు, ట్విన్స్ కి ఒక అమ్మాయి ఒక అబ్బాయిది అని నాకు ముందే తెలుసు అది. అయితే నాకు అది దాని విషయంలో ఏమైందంటే నాకు ముందే అలా తెలుసు. అంటే యాక్చువల్ ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో పెద్ద ఇష్యూ అయింది ఇక్కడ. ఆ టైంలో నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉన్నది. మాకు చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, యాక్చువల్ బార్నార్ యాక్సిడెంట్ అయితే వాడిని పట్టుకుంది మేము ఓల్డ్ సిటీలో. ఈ లోపల అవన్నీ చేజ్ చేసి పట్టుకునే లోపల ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్లో అందరూ పిలిపించి వాడిని మేము ఓల్డ్ సిటీలో పట్టుకున్నామని. అప్పుడు పట్టుకున్నప్పుడు ఈ అమ్మాయి అప్పుడు క్యారింగ్లో ఉన్నది. అట్లా నాకు తెలిసి నేను చర్చ్లో చెప్పినాను. చెప్తే వాళ్ళు ఏమనంటే ఇద్దరు నేమ్స్ ఇచ్చారు.
అందులో ఆరోన్ మిరియామ్ అని చెప్పేసి ఒక నేమ్ వచ్చింది, ఇంకొక అతను మోజస్ మిరియామ్ అని ఇంకొక పాస్టర్ చెప్పారు. అయితే నేను పెద్ద పాస్టర్ చెప్పారని అదే ఆరోన్ మిరియామ్ అనే పెట్టుకున్నాను నేను. నాకు ఇంకొక మోజస్ ఒకటి మిగిలిపోయింది కదా, ఈమె అనుకోకుండా ఈమె క్యారింగ్ అయిపోయింది మగ పిల్లడే పుడతాడు అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ నాకు, అంటే అది అంతే జస్ట్ అయింది అట్లా. అదైన తర్వాత చేయించుకోమన్నారు, నేను వద్దని చెప్పిన. ఇంకా డైలీ అదే టార్చర్ మేడం నాకు. ఎందుకు ప్రెగ్నెన్సీ ఉంచుకుందా లేదా? ఉన్నది, అదే చెప్తున్నాను. అయితే ఆ రోజు ఏమైందంటే 1 వీక్ సతాయించిన, ఎట్లా టార్చర్ అంటే నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా ఈ ఫ్యామిలీ టెన్షన్ మీద కాన్సన్ట్రేట్. రీజన్ ఏంటి అబార్షన్ చేయించుకో? తెలియదు మేడం, వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిండ్రు మీకు అంటే సాకనికి చేత కాదని అని అంటది. నాకు సాకనికి ఎందుకు చేత కాదు. వాళ్ళు 2014లో, ఇంకో ప్రెగ్నెన్సీ ఎప్పుడు? 2012. 14లో 2 years సరిపోతుంది కదా, వెంటనే పిల్లలకు లేరు. అయితే వీడు పుట్టింది 2015లో March 2nd. అదేలేండి. అప్పుడు ఏమైందంటే వీళ్ళు టార్చర్ పెడుతుంటే నేను అన్నా, నేను ఈ సావు నువ్వు చావుపో అని చెప్పి, అంటే అంతకంటే ముందు ఇంకో మాట కూడా అన్నది, నేను నీకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంటా అన్నది. ఏం చేస్తావు నువ్వు అని అంటే, నేను నువ్వు చేసి చూపించుకో. నేను ఒక డైలాగ్ అన్నాలేండి ఆడ, నీ ఏం చేయాలో అది నేను చేస్తా అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఇంకా నాకు టార్చర్ ఎక్కువ వేస్తుంటే నీ సావు నువ్వు చావుపో అని చెప్పి నేను తిట్టినాక మళ్ళీ మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక ఆమె డాక్టర్ పిలిచి అడిగింది. ఆమెను అడిగితే లేదు నేను అబార్షన్ చేయించుకుంటాను ఆమె అన్నది. నేను చెప్పినాను మేడం, నన్ను పిలిచి అడిగితే నేను లేదు మేడం నాకు కావాలని చెప్పిన, వీళ్ళు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు, నేను అందుకని నీ సావు నువ్వు చావుపో అని చెప్పినాను ఆమెకి అని చెప్తే ఆమె లేదు, ఆల్మోస్ట్ 5th monthకి వచ్చింది అప్పటికి, అబార్షన్ చేయని కుదరదని చెప్పి ఆమె క్లియర్గా చెప్పేసింది. వాళ్ళు తప్పక ఉంచుకున్నారు అది. సెకండ్ డెలివరీ ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టుకున్నారు? అది గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించిన, నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇది అయింది, వాళ్ళే చూసుకున్నారు అది. నేను కాకపోతే నేను చిన్న ఐటమ్స్ నేను తీసి ఇచ్చినాను.